సువార్త అనంటే యేసుక్రీస్తు తెలియని వాళ్లకు చెబితే మాత్రమే సువార్త అని అనుకునేటటువంటి సంకుచిత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనంటే, సువార్త అన్నది కేవలం ఇట్స్ స్టోరీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తుని గురించిన, యేసుక్రీస్తు పుట్టుక, ఆయన జీవనము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన తిరిగి రాబోతున్నాడు అని చెప్పేది సువార్త అని అనుకుంటారు. అది వాళ్ళు మతంలో ఉన్నారు అని చెప్పడం కోసమే నేను మళ్ళీ మాటిమాటికి చెబుతూ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము ప్రకటించేటటువంటి ఒకే ఒక్క వార్త అదేమిటంటే, నా దేవుడు, నా రాజు, నా భర్త, నా ప్రియుడు, నా కాపరి, నా క్రీస్తు, ఆయన రాజ్యము, ఆయన రాజ్యములో నూతనాకాశము నూతన భూమి. ఆ నూతనాకాశము నూతన భూమిలో మనమందరము కలిసి ఆయన మన మధ్యలో నివాసము చేయటం. ఇది యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్త. దానినే దేవుని రాజ్య సువార్త అని అంటారు. అది కేవలం